పవన్ కళ్యాణ్ గారికి రీసెంట్ గా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలని ముఖ్యంగా కొంత ఇంటెలిజెన్స్ సంస్థ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ అయితే చాలా మందిని భయపెడుతుంది. అసలు పవన్ కళ్యాణ్ గారికి థ్రెడ్డింగ్స్ ఎందుకు వస్తున్నాయి? పవన్ కళ్యాణ్ గారికి ఎవరికి ఏం అన్యాయం చేశారు? ఎందుకని కొంతమంది ఏవేవో ఆయన మీద కుట్రలు పనడానికి గల కారణం ఏంటి? దీని మీద ఇంతకు ముందు కూడా మనం ఒక వీడియో చేసాం. కానీ ఇప్పుడు పర్టికులర్ గా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత, అనేక శాఖలకు సంబంధించి మంత్రిగా ఉన్న తర్వాత కూడా ఆయన మీద ఇదే రకమైనటువంటి థ్రెడ్డింగ్ కాల్స్ కావచ్చు, థ్రెడ్డింగ్ సంబంధించినటువంటి అనేక, అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి తప్పేంటి? మొన్న ఎవరో కొంతమంది నక్సల్స్ కి సంబంధించి ఒక లేఖ కూడా సంచలనం సృష్టించిందన్నారు. రీసెంట్ గా కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ కూడా పవన్ కళ్యాణ్ గారిని హెచ్చరిస్తూ మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పటం, రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేయటం, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అలర్ట్ చేసినటువంటి సంగతి మనం చూసాం. అయితే ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయవలసిన అవసరం ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది? ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే, పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఏ తప్పు చేయలే. ఆయన కలలో కూడా ఎవరికి హాని చేయనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కాదు, భారతదేశ రాజకీయాలను కూడా ఈరోజు శాసిస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకనే కాబోలు ఆయన ఉంటే, ఆయన రాజకీయంగా ఎదిగితే కొంతమందికి నచ్చటం లేదు. కొంతమంది రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిపోయే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి వల్ల ఉంటుంది. సో అందుకే అనుకుంటా, పవన్ కళ్యాణ్ గారిని పక్కకు తప్పిస్తే, పవన్ కళ్యాణ్ గారికి ఏదన్నా చేస్తే రాజకీయాల్లో వాళ్ళ ప్రస్థానం ఉంటుంది, అంతేకాకుండా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశం ఉన్నవాళ్ళు చాలా మంది గతంలో పవన్ కళ్యాణ్ గారే చాలా సార్లు చెప్పారు. ఆయనకి అనేక రకమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. గతంలో 2019 అప్పుడు కూడా, ప్రజా పోరాట యాత్ర చేసేటప్పుడు కూడా ఆయన ఎక్కడుంటే అక్కడ లారీలు, ఆయన కార్లను గుద్దేసి, ఆయన కాన్వాయ్ని గుద్దేసిన పరిస్థితి, ఆయన ఎక్కడ ఫంక్షన్ హాల్స్ లో కానీ ఎక్కడన్నా బస చేసే ఆ ప్లేసుల్లోకి వెళ్ళి బీరు బాటిల్ కానీ ఇంకొకటి కానీ రాళ్లు కానీ విసిరేసిన పరిస్థితి. ఇప్పుడు రీసెంట్ గా ఆయన ప్రచారం చేసేటప్పుడు కూడా కొంతమంది బ్లేడ్ బ్యాచ్ని దింపి ఆయన ఏదో ఒక విధంగా గాయపరచాలి, ఆయన ఏదో ఒక విధంగా రాజకీయాల నుంచి భయపెట్టి పంపించేయాలి, లేదంటే శాశ్వతంగా పక్కకు జరిపేయాలి అనే ఒక కుట్ర కోణం దాగి ఉంది. హైదరాబాద్ లో ఆయన ఇంటి దగ్గర కూడా చాలా మంది ఆయన ఇంటి చుట్టూ తిరుగుతున్నారని, ఆయన కాన్వాయ్ వెంట కొన్ని కార్లు వెంబడిస్తున్నాయని, ఇవన్నీ గతంలో చూసాం. ఇప్పుడు కూడా అదే తరహాలో ఎందుకని కుట్రలు చేస్తున్నారు? ఎందుకంటే కేంద్రం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ఇంపార్టెన్స్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఉండటం వల్లే ఈ రెండు ప్రభుత్వాలు ఏర్పడడానికి ప్రధాన కారణం. కాబట్టి అటు బీజేపీకి నచ్చిన వాళ్ళు కావచ్చు, భారతదేశం మీద ఏదన్నా దాడి చేయటానికి ముఖ్యంగా బీజేపీ అంటుంది. ఆ బీజేపీలో కొంతమంది, ఆ బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి వ్యక్తుల్లో మూల కారణమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు గారు సీఎం అవడానికి, ఎన్డీఏ కూటమి, టీడీపీ ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకని ఆయన్ని తప్పిస్తే ఈ రెండు ప్రభుత్వాలు కూలిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ వాళ్ళ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుందని ఒక రాజకీయ కక్షతో చేసేవాళ్ళు కొంతమంది అయితే, సంఘ విద్రోహ శక్తులు అనేవాళ్ళు కొంతమంది, నక్సల్స్ ముసుగులో కావచ్చు, లేదంటే టెర్రరిస్టుల ముసుగులో కావచ్చు, హిందుత్వం పేరుతో పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా హిందుత్వాన్ని ఆయన బలపరుస్తున్నటువంటి విధానం కావచ్చు, హిందుత్వం మీద ఆయన మాట్లాడే విధానం కావచ్చు, బీజేపీ నచ్చనటువంటి వ్యక్తులు, హిందుత్వం నచ్చనటువంటి వ్యక్తులు చేసినటువంటి కొన్ని కుట్రలు కావచ్చు, లేదా భారతదేశం మీద ఏదో ఒక రకంగా రాజకీయ దాడి చేయాలనుకునే కాసు కూర్చునేటువంటి కొన్ని శక్తులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని రేపు 2029లో ఆయన చరిష్మాతోనే మరొకసారి రాజకీయంలో, రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా కొంత విప్లవాత్మకమైనటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టే
పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని కొన్ని విద్రోహ శక్తులు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ గా ఆయన్ని పక్కకు జరిపే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందుకు కారణం పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ, ఇందుకు కారణం పవన్ కళ్యాణ్ గారి యొక్క పోరాట ప్రతిమ, ఇందుకు కారణం ముఖ్యంగా నక్సల్స్కి మరి ఆయన ఏం చేశారని లేదు. చాలాసార్లు ఆయన పవన్ కళ్యాణ్ గారు నక్సల్స్ గురించి ఎంతో అద్భుతమైనటువంటి మాటలు ఆయన సినిమాల్లో, ఆయన వ్యవహార శైలిలో కావచ్చు, ఆయన కమ్యూనిస్ట్ భావజాలం కావచ్చు, పదే పదే ఆయన కూడా చాలాసార్లు చెప్పారు, నేను చాలాసార్లు నక్సల్స్లోకి వెళ్ళిపోదాం అనుకున్నటువంటి వ్యక్తిని, నా థాట్ ఆఫ్ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళకి దగ్గరగా ఉంటుంది, నా ఆలోచన అంతా కూడా వాళ్ళ దగ్గరగా ఉండే ఆలోచన అని చెప్పి. అయినా కూడా మరి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే, పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి సపోర్ట్ చేయడం. మరి భారతదేశ ప్రభుత్వం బాగుపడాలి, భారతదేశం బాగుండాలి అని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ముఖ్యంగా పక్క దేశాల నుంచి కావచ్చు, వేరే టెర్రరిస్టుల గ్రూపులతో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కుమ్మక్కయ్యి మెయిన్ ఎవరైతే భారతదేశానికి సంబంధించి రేపు లీడర్స్ కాబోతున్నారో, అందుకనే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినట్టుగా, వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని పక్కకు తప్పిస్తే రేపు 2029లో అయినా సరే లేదా మధ్యలో అయినా సరే రాజకీయ సంక్షోభం అనేది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, భారతదేశంలో కావచ్చు వచ్చే అవకాశం ఉంటుంది అని కొంతమంది మాట్లాడుకున్నటువంటి మాటల్ని, ఎవరు కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ గురించి మనం తప్పిస్తే ఇక్కడ రాష్ట్రం కావచ్చు, కేంద్రం కావచ్చు వీక్ అవుతుంది. తద్వారా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కావచ్చు, లేదా ఇతర దేశాల నుంచి భారతదేశం మీద ఏదన్నా విజృంభణ చేయాలి అనుకుంటే దాని గురించి కావచ్చు, ఇలాంటి వ్యక్తులను తప్పిస్తే మనకు ఈజీ అవుతుంది అనుకునేటువంటి వ్యక్తులు కొంతమంది మాట్లాడుకున్నటువంటి మాటల్ని కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ గుర్తించింది. వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో కూడా రెండు ఒక తాటిపైకి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకునే అవకాశం ఉండాలి, దానికి తగ్గట్టు ప్రణాళిక వేయాలి. ఎన్ఎస్జి కమాండోస్తో పవన్ కళ్యాణ్ గారికి జెట్ కేటగిరీ సెక్యూరిటీతో 18 మందితో కూడినటువంటి సెక్యూరిటీతో పవన్ కళ్యాణ్ గారికి పటిష్టమైనటువంటి భద్రత ఇవ్వాలి అనే ఆలోచనలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయట. ఎందుకంటే రేపు కీలకం కాబోతున్నట్టు ఇప్పటికే ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు సినిమా స్టార్ నుంచి రాజకీయంగా వచ్చిన తర్వాత రాజకీయాలను శాసించే స్థాయి నుంచి, ముఖ్యంగా తెలంగాణలో కావచ్చు 2014లో కాంగ్రెస్ హఠావో అని చెప్పిన తర్వాత చాలా బలంగా ఆ నినాదాన్ని ప్రజలపై, రాష్ట్ర ప్రజల్లోనే కాదు దేశ ప్రజల్లో కూడా చూపించారు. కాబట్టి అక్కడ కాంగ్రెస్ హఠావో అనగానే దేశంలోని ప్రజలందరూ నమ్మి అక్కడ పక్క తప్పుకున్న పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత 2019లో ముఖ్యంగా టీడీపీని హఠావో అన్నారు, టీడీపీ కూడా పడిపోవాల్సిన పరిస్థితి అక్కడికి వచ్చింది. ఈసారి వైసీపీ హఠావో అని చెప్పారు, వైసీపీని కూడా పక్కకు నెట్టి కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి మాటకు అంత పవర్ ఉంది అని చెప్పి ఈసారి తెలిసినటువంటి ఈ 3 సందర్భాలు మనం చూసుకోవచ్చు. దేశ రాజకీయాల్లో మోదీ గారు ఉండాలి అని చెప్పి సంకల్పంతో ఆయన బలంగా తీసుకువెళ్లారు. అదే బలంతోనే అటు ఈసారి కేంద్ర ప్రభుత్వంలో మోదీ గారిని 3వ సారి ప్రధానమంత్రిగా చేయడానికి ఒక బలంగా అక్కడ కనిపించినటువంటి వ్యక్తి. సో ఈసారి 2 రాష్ట్రాల్లో కూడా ఆయన కాపాడుకోవడానికి, కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కాపాడుకోవడానికి చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక పటిష్టమైనటువంటి ఎన్ఎస్జి కమాండోస్తో ఆయనకి భద్రత కల్పించడానికి నూచుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఒక మంచి పరిణామం అనుకోవచ్చు. ఆయనకి భద్రత అనేది కంపల్సరీగా ఉండాలి. ఒక నిజాయితీ పరుడికి ఎప్పుడైనా సరే థ్రెడ్డింగ్స్ అనేవి డెఫినెట్గా ఉంటాయి. ఆ నిజాయితీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించారు, ఆయన డిప్యూటీ సీఎం చేసుకున్నారు, కేంద్ర ప్రభుత్వం గుర్తించింది, ఆయనకు మంచి స్థానం కల్పించింది. ఈసారి దేశ ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. అందుకని ఆయనకి జెట్ కేటగిరీ ఇచ్చి ఆయన కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి భారతదేశం ప్రజల మీద అలాగే భారతదేశ ప్రభుత్వం మీద కూడా ఉంది. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ పరుడు, ఎటువంటి స్వలాభం కోసం ఆలోచించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఉంటే సమూలంగా మార్చే అవకాశం, చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం భారతదేశంలో రాష్ట్రంలో కూడా ఉంది. కాబట్టే ఆయన్ని పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్గా దాన్ని అడ్డుకుని
ఎన్ఎస్జి కమాండోస్ కావచ్చు, లేదంటే ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కావచ్చు, ఆయనకు భద్రతగా నిలబడితే డెఫినెట్గా భారతదేశ భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సమూలంగా మార్చేటువంటి ఒక అవకాశం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది అని మాత్రం ఎటువంటి సందేహం లేదు.